హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్, ఎపిసోడ్ నెంబర్ 132. మిడ్ నైట్ రుద్ర ఆఫీస్ రూమ్లో స్నేహ దేనికోసమో వెతుకుతుండగా, దీనికోసమే నన్ను వెతికేది అంటూ ఓ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ విన్న స్నేహ షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూడగా, రుద్ర చిన్న స్మైల్తో కొన్ని సాల్ట్ లాంటి ప్యాకెట్స్ పట్టుకొని వాటిని ఊపుతూ నించున్నాడు. వాటిని పట్టుకున్న రుద్రని చూస్తుంటే టెన్షన్ వస్తుండగా, నుదుటిన పట్టని చెమటలు తుడుచుకుంటూ, అవేంటి రుద్ర, నేను ఇక్కడ ఇందాక పెన్డ్రైవ్ పెట్టాను, నేను దానికోసం చూస్తున్నాను, అయినా నువ్వు పట్టుకున్నవేంటి అని ఏమీ తెలియనట్లు అడిగింది స్నేహ. ఓ, ఇవేంటో నీకు తెలీదా అని అడిగాడు రుద్ర. తెలియకనే కదా అడిగేది, అసలు ఏంటవి అని అడిగిన స్నేహతో, సర్లే, నీకు తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఇంతకీ నీ పెన్డ్రైవ్ దొరికిందా అని అడిగాడు రుద్ర. లేదు రుద్ర, దొరకలేదు, బహుశా ఇంకెక్కడైనా పెట్టానేమో, నా రూమ్లో ఉండొచ్చు, వెతుక్కుంటాను అని చెప్పి హడావుడిగా రుద్ర పక్క నుంచే తన రూమ్లోకి వెళ్ళిపోయింది స్నేహ. వెళుతున్న ఆమెనే వెనక నుండి సీరియస్గా చూస్తూ నుంచున్నాడు రుద్ర. ఇంతలో ఏంటవి రుద్ర అంటూ అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన రిషి. ఇవేంటో తర్వాత చెబుతాను, కానీ తీసుకెళ్లి వీటిని బయట డ్రైనేజ్ వాటర్లో డంప్ చేయమని సర్వెంట్కి చెప్పు అని అవి రిషి చేతిలో పెట్టి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళాడు రుద్ర. వాటిని చేతిలోకి తీసుకున్న రిషి ఒక క్షణం అయోమయంగా చూసి మళ్ళీ వెంటనే రుద్ర వెనక్కి వెళ్తూ, అసలు అమ్మాయి ఎవర్రా? తను ఒకప్పుడు నీ ఆఫీస్లో పిఏగా పనిచేసిన సహస్రలా అయితే అసలు బిహేవ్ చేయడం లేదు, ఎందుకో తను చాలా మారిపోయినట్లుంది, కానీ నువ్వేమో నా మాట వినడం లేదు. ఆ రోజు నిన్ను షూట్ చేసింది కూడా ఈ సహస్రనే, అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను అని విసుగ్గా చెప్పాడు రిషి. అప్పటికే రూమ్లోకి చేరుకున్నాడు రుద్ర. రిషి కూడా అతని వెనకే లోపలికి వెళ్లడంతో, ముందు నువ్వు డోర్ క్లోజ్ చేయి అని చెప్పాడు రుద్ర. రిషి వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. ఇప్పుడు చెప్పు, ఆ రోజు నన్ను షూట్ చేసింది ఈ అమ్మాయే అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పావు అని అడిగాడు రుద్ర. ఎందుకంటే ఆ రోజు నిన్ను షూట్ చేసిన అమ్మాయికి లెఫ్ట్ సైడ్ ఇయర్ వెనుక చిన్న టాటూ ఉంది. అది ఆ రోజు ఆ అమ్మాయి నిన్ను షూట్ చేస్తున్నప్పుడు నేను క్లియర్గా చూశాను. అదే టాటూ మన ఇంట్లో ఉన్న ఈ సహస్రకు కూడా ఉంది. అందుకే నేను అంత ఖచ్చితంగా తనే షూట్ చేసిందని చెబుతున్నాను. అండ్ తన బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదరా. ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని అనవసరంగా లైఫ్ అంతా పాడు చేసుకోకు అంటూ ఆవేశంగా చెప్పాడు రిషి. ఆ మాటకు చిన్నగా నవ్వి, నన్ను షూట్ చేసిన అమ్మాయిని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను రిషి, నేను నా సహస్రను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో అర్థం కానట్లుగా చూస్తూ, నేను ఇంత చెబుతున్నా సరే సహస్రని పెళ్లి చేసుకుంటానంటున్నావా? అసలు నీకేమైంది రుద్ర, ఎందుకు ఇలా కన్ఫ్యూజన్గా మాట్లాడుతున్నావు అని చిరాకు పడుతూ అడిగాడు రిషి. ఆ మాటకు రుద్ర ఏదో చెప్పబోతుండగా వెంటనే రిషి అతన్ని అడ్డుకుంటూ, నువ్విప్పుడు వెయిట్ అండ్ సీ అని మాత్రం చెప్పకు, ఖచ్చితంగా నాకు ఆన్సర్ కావాల్సిందే. నువ్వు సహస్రను ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఈ సహస్ర నీతో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అని అడిగాడు. ఎందుకంటే తను నా సహస్ర కాదు కాబట్టి అని సింపుల్గా చెప్పాడు రుద్ర. ఆ మాట వినగానే రిషి షాక్ అవుతూ, వాట్, తను సహస్ర కాదా? మరి తను సహస్ర కాకుంటే ఇంకెవరు అని అడిగాడు. ఆ మాటతో ఒక క్షణం మౌనం తర్వాత, తను స్నేహ, డాటర్ ఆఫ్ గంగాధర్ అని చెప్పాడు రుద్ర. ఆ మాట వినగానే రిషి నమ్మలేనట్లుగా చూస్తూ, స్నేహానా? నువ్వు చెప్పేది నిజమేనా రుద్ర అని అడిగాడు. అవును, నా ఇన్వెస్టిగేషన్లో తను సహస్రలా మారిన స్నేహ అని తెలిసిపోయింది అని చెప్పాడు రుద్ర. కానీ తను అచ్చంగా సహస్రలాగే ఎలా మారింది రుద్ర అని అయోమయంగా అడిగాడు రిషి. ఈ రోజుల్లో టెక్నాలజీ, మెడికల్ ఫీల్డ్ చాలా డెవలప్ అయ్యాయని నీకు కూడా తెలుసు కదరా. నిన్ను నాలా మార్చచ్చు, నన్ను నీలా మార్చచ్చు. అలానే ఆ స్నేహ కూడా నా సహస్రలా మారి నా జీవితంలోకి రావడానికి ట్రై చేస్తుంది అని చెప్పాడు రుద్ర. వాట్, నీ లైఫ్లోకి రావడానికి తను సహస్రలాగా మారిపోయిందా? మరి ఇంతకీ అసలైన సహస్ర ఎక్కడుంది? తను బ్రతికే ఉందా, లేదంటే ఈ స్నేహ దాని బాబు కలిసి తననేమైనా చేశారా అని షాక్ అవుతూ అడిగాడు రిషి. ఆ మాటతో ఎందుకో రిషికి సహస్ర గురించి నిజం చెప్పాలనిపించకపోవడంతో, సహస్ర ఇంకా ఎక్కడుందో నాకు తెలియదురా, మన వాళ్ళు వెతుకుతున్నారు అని చెప్పాడు రుద్ర. ఓ మై గాడ్, బహుశా ఈ స్నేహాన్ని తనని కిడ్నాప్ చేసిందంటావా అని అనుమానంగా అన్నాడు రిషి.
మేబీ అలా కూడా జరగచ్చు అన్నాడు రుద్ర. మరి ఇంత తెలిసి కూడా నువ్వు తనని ఎందుకు నిలదీసి అడగట్లేదు అని అడిగాడు రిషి. నిజానికి ఈ రోజుతో తనకి ఎండ్ కార్డు వేసేద్దామనుకున్నాన్రా, కానీ కుదరలేదు. ఇంకా టైం పట్టేలా ఉంది అని ఎటో చూస్తూ చెప్పాడు రుద్ర. ఎందుకు? మళ్ళీ ఏం జరిగింది? తను నీ సహస్రని ఏమైనా చేస్తుందని భయపడుతున్నావా అని అడిగాడు రిషి. కాదు, తన దగ్గర మన కంపెనీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మరొక కాపీ ఉన్నాయి. వాటితో తను ఏమైనా చేయగలదు. ఆ కాపీస్ అన్నీ ఒక పెన్ డ్రైవ్లో స్టోర్ చేసి పెట్టింది. ఆ పెన్ డ్రైవ్ తన దగ్గర నుంచి మనం ఎలాగైనా రాబట్టాలి. ఆ తర్వాత తన సంగతి చెబుతాను అని అన్నాడు రుద్ర. ఇది మరీ బాగుందిరా. అది నీ లవర్ని కిడ్నాప్ చేసి అంత టార్చర్ చూపిస్తుంటే నువ్వు కేవలం పెన్ డ్రైవ్ కోసం కూల్గా కూర్చున్నావా? నాకెందుకో ఇది నమ్మాలనిపించడం లేదు రుద్ర అన్నాడు రిషి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదే నిజం. ఇక నువ్వు వెళ్ళు, నాకు నిద్రొస్తుంది, పడుకోవాలి అని చెప్పాడు రుద్ర. రుద్ర తన దగ్గర ఏదో దాస్తున్నట్లు అనిపించింది. కానీ అదేదో తను చెప్పాలనుకోవడం లేదని అర్థం చేసుకున్న రిషి అనుమానంగానే రుద్రని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళి మెల్లగా బెడ్పై వాలి మొబైల్ తీసుకొని అందులో ఉన్న సహస్ర, దియా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని ఓపెన్ చేశాడు. ఆ ఫోటోను ప్యారిస్లో ఫ్లాట్లో ఉన్నప్పుడు సహస్రకే తెలియకుండా దియాతో ఆడుతున్న సహస్రను క్యాప్చర్ చేసిన ఫోటో అది. ఆ ఫోటోని తడుముతూ కాసేపు అలాగే చూసిన రుద్ర వెంటనే మొబైల్ ఆఫ్ చేసి కళ్లకు చేతిని అడ్డుపెట్టుకుని నిద్రపోవడానికి ట్రై చేశాడు. మరోవైపు అబ్రాడ్లో అదే సమయంలో సురభి తన క్లాసెస్ అయిపోవడంతో ప్లే స్కూల్లో ఉన్న దియాను తీసుకురావడం కోసం ప్లే స్కూల్ వైపు వెళుతూ ఉండగా ఆమె పక్కకు వచ్చాడు జశ్వంత్. ఆ రోజు సురభి చెంపదెబ్బ కొట్టిన తర్వాత 10 days వరకు అతను కాలేజీకి రాలేదు. ఈరోజే మళ్ళీ అతన్ని చూస్తోంది సురభి. అతన్ని చూడగానే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన ఆమె కానీ ఫేస్ మీద అది కనిపించనివ్వకుండా చేస్తూ అతని వైపు మరొకసారి చూడకుండా తన దారిని తాను వెళుతూ ఉంది. ఏంటి, సారీలు ఇట్లాంటివి చెప్పే ఉద్దేశం లేదా? ఆమె పక్కనే నడుస్తూ క్యాజువల్గా అడిగాడు జశ్వంత్. నేనేం తప్పు చేయలేదు, నేనెందుకు సారీ చెప్పాలి అని అడిగింది సురభి. వాట్, నువ్వేం తప్పు చేయలేదా? అంతమంది ముందు నువ్వు నన్ను చెంప మీద కొట్టడం తప్పు కదా అని అడిగాడు జశ్వంత్. అలా క్లాస్ రూమ్లో పెన్తో నా వీపు మీద టచ్ చేయడం నువ్వు చేసిన తప్పు కదా? నువ్వు చేసింది కరెక్ట్ కాదు, అందుకే నేను కొట్టాను. ఆ విషయంలో ఇక డిస్కషన్ అనవసరం. అనవసరంగా నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు. నేను చదువుకోవడానికి, నా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. వీటన్నింటికి నా దగ్గర టైం ఉండదు అని చెప్పి స్పీడ్గా ముందుకు వెళ్ళింది సురభి. ఆమె వెనుకే పరిగెడుతున్నట్లుగా వెళ్ళిన జశ్వంత్, మేం కూడా ఇక్కడికి చదువుకోవడానికే వచ్చామమ్మా, కానీ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కేవలం చదువు మాత్రమే చూసుకోరు కదా, కెరియర్, ఫ్యూచర్తో పాటుగా లైఫ్ లాంగ్ ఉండే తోడుని, వైఫ్ని కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నాడు జశ్వంత్. ఓ బట్ సారీ, నేను ఆ టైప్ కాదు అని చెప్పి స్కూల్ లోపలికి వెళ్ళింది సురభి. వెళుతున్న ఆమెనే చూస్తూ నుంచున్నాడు జశ్వంత్. ఇంతలో అతని పక్కకు వచ్చిన అతని ఫ్రెండ్, ఇంకా ఎన్ని రోజులు ట్రై చేస్తావురా, ఆ అమ్మాయి నీకు పడేలా లేదు అని అన్నాడు అతని ఫ్రెండ్ వేణు. రేయ్, నేను ఆ అమ్మాయిని పడేయాలనుకోవడం లేదు, తను నన్ను ప్రేమించాలనుకుంటున్నాను అని చెప్పాడు జశ్వంత్. ఏంటి, లవ్వా? ఇదంతా నిజమేనా అని అనుమానంగా అడిగాడు వేణు. అఫ్కోర్స్ నిజమేరా అని స్ట్రాంగ్గా చెప్పాడు జశ్వంత్. కానీ తను నిన్ను క్లాస్ అందరి ముందు కొట్టింది కదరా, నీకు తన మీద కోపం లేదా అని అడిగాడు వేణు. అదేరా విచిత్రం, నిజానికి తను చేసినట్లు వేరే ఎవరైనా చేస్తే నా రియాక్షన్ మరోలా ఉండేది. కానీ ఎందుకో ఈ అమ్మాయిపై కొంచెం కూడా కోపం రావడం లేదు. పైగా తనతో ఉండాలని, తనతో మాట్లాడాలని, తనతో కలిసి జర్నీ చేయాలని అనిపిస్తుంది. ఈ 10 daysలో అదే లవ్ అని నాకు క్లియర్గా అర్థమైంది. అందుకే త్వరలో తనకి ప్రపోజ్ కూడా చేయాలని డిసైడ్ అయిపోయాను అని నవ్వుతూ చెప్పాడు జశ్వంత్. అదే సమయంలో దియాని తీసుకుని బయటికి వచ్చింది సురభి. దియా పక్కన ఉండగా జశ్వంత్ ఆమెను డిస్టర్బ్ చేయకూడదని ఆల్రెడీ ఫిక్స్ అవడంతో వాళ్ల దారికి అడ్డు వెళ్లకుండా పక్కకు తప్పుకున్నాడు. దియాని తీసుకొని కారు దగ్గరికి వెళ్ళిన సురభి కార్ డోర్ తీసి దియాని ఓవైపు కూర్చోపెట్టి తను మరోవైపు వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుండగా సడన్గా ఓ వ్యక్తి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి దియాని కారులో నుంచి కిందకి లాగేశాడు. అది చూసిన సురభి కారులో కూర్చోకుండానే పరిగెత్తుకుంటూ వచ్చేసరికి
ఆ వ్యక్తి దియాను బైక్పై ఎక్కించుకొని వెళుతుండగా దియా దియా అని అరుస్తూ సురభి ఆ బైక్ వెంట పడింది. అప్పుడే అది గమనించిన జశ్వంత్ కూడా ఆ బైకర్ వెంట పడ్డాడు. మరోవైపు చరణ్ ఇచ్చిన షాక్కి తేరుకోవడానికి సహస్రకి 2 నిమిషాలు పట్టింది. ఆ వెంటనే చరణ్ వైపు చూస్తూ, నువ్వు నిజంగానే నన్ను కిడ్నాప్ చేస్తున్నావా అని అడిగింది సహస్ర. ఇంకా డౌటా అని కళ్ళెగరేశాడు చరణ్. డౌటేం లేదు, నాకు నీ మీద చాలా నమ్మకం ఉందిలే. సో నువ్వు చెప్పిన ఈ కథను నేను నమ్మడం లేదు, నేనేం భయపడ్డం లేదు అని విండోలో నుంచి బయటికి చూస్తూ చెప్పింది సహస్ర. ఆ మాటతో అప్పటి వరకు సీరియస్గా యాక్టింగ్ చేసిన చరణ్ చిన్నగా నవ్వుకొని, అంత నమ్మకం ఎందుకట అని అడిగాడు. అంతే, కొందరి మీద నమ్మకం అలా ఉండిపోతుంది అని చరణ్ని చూడకుండానే చెప్పింది సహస్ర. ఆ మాటతో అదే నమ్మకం ప్రేమించిన అమ్మాయికుంటే ఆ అబ్బాయిల లైఫ్లో అసలు బాధలే ఉండవు. ఎంతటి ప్రాబ్లం అయినా సరే దర్జాగా ఫేస్ చేస్తారు అని మనసులోనే అనుకున్నాడు చరణ్. ఆ తర్వాత సహస్రను తీసుకొని ఓ రెస్టారెంట్కి వెళ్ళాడు అతను. వాళ్ళు అటువైపు వెళ్ళగానే వీరేంద్ర మనుషులు సౌరభ్ ఇంటిపై అటాక్ చేశారు. సౌరభ్ ఇంట్లో చివరికి సౌరభ్ కూడా లేకపోవడంతో పాటు ఆ ఇల్లంతా ఖాళీగా కనిపించింది. దాంతో అదే విషయాన్ని వీరేంద్రకి ఫోన్ చేసి చెప్పాడు అతని అనుచరుడు. ఆ మాట విన్న వీరేంద్ర నుదురు చిట్లించి, ఇప్పటికిప్పుడే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళుంటారు అని మనసులోనే అనుకొని, చుట్టుపక్కల అక్కడే ఎక్కడో ఉండుంటారు. అలాగే నేను పంపించిన ఫోటోలో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఆ చుట్టుపక్కల కనిపిస్తుందేమో చూడండి. అలాగే ఈ హైదరాబాద్ సిటీలో ఆమె ఎక్కడ కనిపించినా వెంటనే తనని మాయం చేయాలి. ఈరోజు రేపు సిటీ మొత్తం గాలిస్తూనే ఉండండి. మీతో పాటు మరొక 50 మందిని కూడా ఏర్పాటు చేసుకోండి. ఎలాగైనా సరే ఆ ఇద్దరితో పాటు ఆ అమ్మాయి కూడా నాకు కావాలి అని ఆర్డర్స్ వేసి ఫోన్ పెట్టేశాడు వీరేంద్ర. మరోవైపు సహస్ర, చరణ్ ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి కూర్చున్నారు. ఇంతలో అక్కడికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు సౌరభ్. అతన్ని చూస్తూనే విషయమేంటో గెస్ చేసిన చెర్రీ, ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని నార్మల్గా అడిగాడు. నువ్వు చెప్పింది కరెక్టే చెర్రీ. మీరు ఇటు వచ్చిన 10 నిమిషాలకే కొంతమంది వ్యక్తులు మా ఇంటిపై అటాక్ చేశారు. నేను మీ ఇద్దరు లగేజ్ కారులో పెట్టి బయటికి వచ్చాను కదా, ఆ తర్వాత మొబైల్ ఛార్జర్ మర్చిపోవడంతో మళ్ళీ వెనక్కి తిరిగి మా ఇంటి వైపు వెళ్ళాను. అప్పటికే మా ఇంటి ముందు 3 కార్లు ఆగి అందులో నుంచి కొందరు ఇంట్లోకి దూసుకువెళ్లడం కనిపించింది. అందుకే ఈ అమ్మాయికి థ్రెట్ ఉంటుందని నువ్వు ఆల్రెడీ చెప్పిన మాట గుర్తొచ్చింది. నిజానికి వాళ్ళు తన కోసమే వచ్చుంటారనుకుంటా. అందుకే నేను వాళ్ళ కంటపడకుండా తప్పించుకొని ఇక్కడికి వచ్చేశాను అని ఆయాసపడుతూ చెప్పాడు సౌరభ్. ఆ మాట వినగానే సహస్ర షాక్ అవుతూ ఉంటే, చాలా మంచి పని చేశావు సౌరభ్ అని అన్నాడు చరణ్. కానీ చెర్రీ, వాళ్ళు అటాక్ చేస్తారని నీకు ముందే తెలుసా అని అడిగాడు సౌరభ్. లేదు, బట్ ఎందుకో నా 6th సెన్స్ హెచ్చరించింది. అందుకే ముందే గెస్ చేశాను. అలాగే జరిగింది అని చెప్పాడు చరణ్. ఏదైతే ఏం, పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఇప్పుడు మీరు నా ఇంట్లో ఉండడానికి కుదరదు కదా, ఎక్కడుంటారు అని అడిగాడు సౌరభ్. అది ఆలోచించాల్సిందే సౌరభ్. చూస్తుంటే ఈ అటాక్ చేసిన వాళ్ళు ఎలాగైనా సరే సహస్రను పట్టుకునేదాకా వదలరనిపిస్తుంది. అండ్ మాతో పాటుగా ఉన్నావు కాబట్టి నీకు కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది అని అన్నాడు చరణ్. ఏమున్నా సరే రేపు కోర్టు టైం వరకే కదా, ఆ తర్వాత మనం ఫ్రీ బర్డ్స్. అప్పటి వరకు ఎలాగైనా సరే మేనేజ్ చేయాలి అని అన్నాడు సౌరభ్. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా బాధగా కళ్ళలో నుండి వస్తున్న నీటిని కిందికి పడకుండా ఒత్తిపడుతోంది సహస్ర. అది గమనించిన చరణ్, ఏమైంది సహస్ర, నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇంకా ఎన్ని రోజులు నా లైఫ్లో ఈ అటాక్స్, కిడ్నాప్స్, నాకేం అర్థం కావడం లేదు చరణ్. లాస్ట్ 6 years నుంచి నా మీద ఏదో ఒక అటాక్ జరుగుతూనే ఉంది. మొదట మా నాన్న నన్ను, మా అమ్మని చంపడానికి బ్లాస్ట్ చేయించాడు. ఆ తర్వాత అడుగడుగునా ఎవరో ఒకరు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 4 years ప్యారిస్లో కూడా ఇదే పరిస్థితి. బయట తిరిగినప్పటికీ ఎవరో ఒకరి కింద అక్కడ కూడా బందీగానే ఉన్నాను. ఇక ఇలా ఇండియా వచ్చానో లేదో మళ్ళీ ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు కూడా నా కోసం చేజింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ సిచ్యువేషన్స్ నుంచి నేను ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ అంది సహస్ర. ఆ మాటలు విని చరణ్కి కూడా బాధగా అనిపించింది. కానీ వెంటనే ఆమెను చీరప్ చేస్తూ, ఇంకెన్ని రోజుల్లే, జస్ట్ 1 week అని మీ రుద్ర చెప్పాడు కదా,
ఈ 1 వీక్ ఓపిక పట్టు, ఆ తర్వాత నీ లైఫ్ మొత్తం నీ రుద్రతో హ్యాపీగా ఉంటుంది అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటతో కళ్ళు తుడుచుకొని, సరే సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది సహస్ర. తొందరపడి డెసిషన్ అయితే తీసుకోలేము, కొంచెం ఆలోచించాలి. ముందైతే ఈ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్దాం పదండి అని అనడంతో ముగ్గురూ లేచి రెస్టారెంట్ నుండి బయటికి వచ్చారు. అక్కడ రెస్టారెంట్ బయట ఎవరో 2 వ్యక్తులు పక్కన ఉన్న వాళ్లకు ఏదో ఫోటో చూపించి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉండడం గమనించాడు చరణ్. దాంతో అనుమానంగా సహస్రను లోపలే ఉంచి దాను కూడా లోపలే ఉండి పక్కనే ఉన్న సౌరభ్తో, సౌరభ్ అక్కడ చూడు, ఓ 2 పర్సన్స్ వాళ్ళ మొబైల్స్ చూపించి ఏదో అడుగుతున్నారు, ఒకసారి మెల్లగా వెళ్ళి అదేంటో చూసిరా అని చెప్పాడు. ఆ మాటతో సౌరభ్ సరే అని క్యాజువల్గా బయటికి వెళ్ళి అక్కడ ఉన్న జనాలతో పాటు పక్కనే నుంచున్నాడు. సహస్ర, నువ్వు స్కార్ఫ్తో ఫేస్ కవర్ చేసుకో అని చెప్పాడు చరణ్. దాంతో సహస్ర వెంటనే ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంది. ఇక చరణ్, సహస్ర ఇద్దరూ బయట ఉన్న సౌరభ్ వైపు చూస్తూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి సౌరభ్ దగ్గరికి వచ్చి తన మొబైల్లో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూసిన సౌరభ్ నుదురు చిట్లించగా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడిగాడు ఆ వ్యక్తి. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు సౌరభ్. దాంతో వాళ్ళు అక్కడున్న మిగతా వాళ్లను కూడా అడుగుతూ ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు అటుగా వెళ్ళగానే సౌరభ్ హడావుడిగా లోపలికి వచ్చి, చరణ్, సిచ్యువేషన్ చాలా కాంప్లికేట్గా ఉంది. వాళ్ళు సహస్ర ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు. బహుశా రేపే కోర్టు హీరింగ్ కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా సహస్రను పట్టుకోవాలని సిటీ అంతా గాలిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం సహస్రను బయటికి తీసుకువెళ్ళడం చాలా డేంజర్. ఏం చేద్దాం అని అడిగాడు సౌరభ్. ఆ మాటతో సహస్ర, చరణ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంటనే చరణ్ విరాజ్కి ఫోన్ చేశాడు. అవతలి వైపు విరాజ్ కాల్ లిఫ్ట్ చేయగానే, ఏం చేస్తున్నారో ముద్దు, ఇంట్లో నిద్రపోతున్నావా అని కోపంగా అడిగాడు చరణ్. రే, ఇప్పుడు ఏమైందిరా, ఎందుకు నన్ను ఇలా తిడుతున్నావు అని నెమ్మదిగా అడిగాడు విరాజ్. నేను చక్కగా రేపు కోర్టు టైంకి సహస్రం తీసుకొని వచ్చేవాడిని కదా, నువ్వేమో లాయర్ చూడాలి, విట్నెస్ పేపర్స్ తయారు చేయాలి అని చెప్పి ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, సహస్ర కోసం సిటీ అంతా గాలింపులు స్టార్ట్ అయ్యాయి. ఎవరెవరో ఆమె కోసం వెతుకుతున్నారు అని అంటూ వాళ్ళు సౌరభ్ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి వరకు జరిగిందంతా విరాజ్కి చెప్పాడు చరణ్. అంతా విన్న విరాజ్ షాక్ అవుతూ పైకి లేచి కూర్చొని, ఓ మై గాడ్, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారా? అసలు మా లాయర్ కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు, లేదంటే డైరెక్ట్గా సహస్రను అతని దగ్గరికి తీసుకెళ్లి సేఫ్గా ఉంచేవాణ్ణి అని చెప్పాడు విరాజ్. అదంతా నాకు అనవసరంరా, ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఉండమంటావా లేదంటే బెంగళూరు వెళ్ళిపోమంటావా అని చిరాగ్గా అడిగాడు చరణ్. రేయ్, నువ్వు అలా మాట్లాడుకురా, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను, ఇంతకీ మీరు ఎక్కడున్నారు అని అడిగాడు విరాజ్. ఏ, స్వయంగా నువ్వే వచ్చి వాళ్ళకి సహస్రను అప్పగిస్తావా ఏంటి అని వెటకారంగా అడిగాడు చరణ్. అబ్బా చరణ్, అలా అంటావేంటి, తను నా సిస్టర్, తనని నేనెందుకు అలా అప్పగిస్తాను అని చిరాగ్గా అన్నాడు విరాజ్. నువ్వు డైరెక్ట్గా ఆ పని చేయాల్సిన పని లేదురా, ఆల్రెడీ ఈ అటాక్ చేసిన వాళ్ళు నీపై కూడా ఒక కన్నేసే ఉంచుంటారు. నువ్వు ఆ ఇంటి నుంచి బయటికి రాగానే నిన్ను ఫాలో అవుతూ వచ్చి ఆ రౌడీ బ్యాచ్ మమ్మల్ని ఈజీగా కనిపెట్టేస్తారు. అసలైనా ఇదంతా ఎవరు చేస్తున్నారా, ఇంత నెట్వర్క్ ఎవరికుంది అని అడిగాడు చరణ్. ఇంకెవర్రా, మా మేనమామ కొడుకు వీరేంద్ర, వాడికే ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది అని కోపంతో పళ్ళు బిగిస్తూ చెప్పాడు విరాజ్. సరే సరే, మరిప్పుడు ఏం చేద్దాం? సహస్రను కాపాడాల్సిన బాధ్యత మన ఇద్దరిపై ఉందిరా, తనకేదైనా జరిగితే రుద్రగారికి మనమే ఆన్సర్ చేయాలి అని రెస్పాన్సిబుల్గా అన్నాడు చరణ్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సిటీ మొత్తం గాలిస్తున్న వీరేంద్ర మనుషుల్ని తప్పించి సహస్రను కోర్టులో ప్రొడ్యూస్ చేసి తన తండ్రిని నిర్దోషిగా విరాజ్ విడిపించగలుగుతాడా? స్నేహ చేసిన పనులకు రుద్ర ఎలా చెక్కపెట్టబోతున్నాడు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.